అందరికీ యోధా వారికి అందరికీ వర్తమానములను ఎఫ్రాయిమీయులకును మనష్షే వారికి పత్రికలను పంపెను. చాలు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ఇంతవరకు నీ దాసుని నిలవబెట్టుకుని హిజ్కియా గారిని గురించే శ్రేష్టమైన సంగతులు మాకు వినిపింప చేస్తున్నారు. మీకు స్తోత్రములు. ఇప్పుడు మేము హిజ్కియా ఉపవాసాలను పేరు పెట్టుకున్నాం కనుక ఆయన చరిత్రలోని మరికొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ప్రతిదినము కొద్దిగానైనా మేము వినాలని ఆశపడుతున్నాం. మీరు వినిపించారు. అయినా మరొకసారి మరికొన్ని సంగతులు కూడా మేము జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతుండగా మీ ఆత్మ సహాయము దయచేసి మాతో మాట్లాడమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు సాన్నిధ్యమునకు కూడి వచ్చిన ప్రభునందు విశ్వాసులారా, దేవనామమున కృపయు సమాధానం మీకెల్లరికూ కలుగునుగాక. ఆమేన్. కూర్చోండి. నేను నా విధులెల్లా నీ సాయంబుగా నిరుగా జ్ఞానమిచ్చుచునుండు జ్ఞానియౌవారు వాని ఎడల నన్ను యథార్థ పరునిగా గావించి అయినా చేనెరావే పీచునెవరు సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహానందముల్గలుగుట ఏకాగ్రమైన హేతువైనందు. ఈరోజు 12:29 అధ్యాయంలోని మరి చాలా వరకు విషయాలు మనం విన్నాం. ఈ 30 అధ్యాయంలో ఉన్న సంగతులు ఏంటంటే, హిజ్కియా మహారాజు మందిరములో మొట్టమొదటిగా మందిరపు తలుపులు తెరిపించారు. ఆయన తర్వాత ఏం చేశారు? మందిరమును శుద్ధి చేయవలసిన లేవీయులను తమను తాము ప్రతిష్ఠించుకోమన్నప్పుడు వారు ప్రతిష్ఠించుకున్నారు. తర్వాత వారు వెళ్ళి ఏం చేశారు? మందిరాన్ని శుద్ధి చేస్తారు. ఉండకూడనివన్నీ తీసేస్తారు. అక్కడ ఎక్కడేం అవసరమో ఆ సమస్తము అమర్చారు వారు. ఆ తర్వాత హిజ్కియా రాజు గంటలకడిని లేచి ఆ అధికారులను తీసుకుని మందిరానికి వెళ్ళి పాప క్షమాపణ నిమిత్తం బలులు అర్పింపచేసి వారి పాపాలన్నీ ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఏం చేశారు? ఆరాధనలు జరిగించారు. ఆరాధనలు జరిగించిన తర్వాత మరి శ్రేష్టమైన బలులు అర్పింపచేసి వారు సంతోషించారు. అయితే ఇదంతా కూడా అప్పటికప్పుడు నిర్ణయించుకున్నా కానీ ఎంతో క్రమముగా కావలసిన సమస్తము సమకూడి ఘనంగా జరిగించినందుకు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించారు. అయితే మరి ధర్మశాస్త్రములో దేవుడు ఐగుప్తు దేశము నుండి బయటకు వచ్చినప్పుడే మరి తీసుకొచ్చే రోజునే దేవుడు ఒక పండుగ చేయించారు వాళ్ళ చేత, ఇశ్రాయేలు చేత. ఏం పండుగ? పస్కా పండుగ. ఆ పస్కా పండుగ మీకు ఇచ్చిన దేశానికి వెళ్ళిన తర్వాత కూడా ఏటేటా ఏం చేయాలి? పండుగ చెయ్యాలి అని చెప్తే కొంతకాలం చేస్తారు. కానీ తర్వాత మళ్ళా ఇశ్రాయేలీలు ఈ పండుగ విషయంలో నిర్లక్ష్యం చేశారు. ఇక ఈ పండుగే లేకుండా పోయింది కొంతకాలం. అయితే ఇప్పుడు దేవుడు హిజ్కియాను నిలవబెట్టుకున్నారు కనుక హిజ్కియా రాజు ఇప్పుడు ఏం చేశారంటే 2 రాజ్యాల వారికి కూడా వర్తమానం పంపించారట. ఆయన పరిపాలన చేసే యూదా రాజ్యానికే కాకుండా ఇశ్రాయేల్ రాజ్యం వారికి కూడా, అంటే 12 గోత్రాల వారికి కూడా ఈ ప్రకటన చేశారు. ఏమని చేశారంటే, మనం పస్కా పండుగ ఆచరించాలి, అందరూ యెరూషలేము దేవాలయానికి రండి అని కబురు చేశారు. కాబట్టి పండుగ చేసుకోవడానికి ఎక్కడ రావాలి చెప్పండి? యెరూషలేము దేవాలయం. ఇది ఎవరి ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ. ఒకప్పుడు దేవుడు ఇదే ఆజ్ఞాపించారు. పండుగల సమయం అందరూ ఖచ్చితంగా మందిరానికి రావాలి అని చెప్పి దేవుడిచ్చిన ఆజ్ఞ ఈరోజు హిజ్కియా ప్రజలందరికీ తెలియపరిచారు. అయితే
చాలా కాలం నుండి ఈ పండగ క్రమాలన్నీ కూడా ఆగిపోయినాయి కనుక చాలా కాలం నుండి మరి లేవీలలో ఉన్న యాజకులు కూడా, అహరోను కుటుంబీకులని యాజకులు కూడా కాలక్రమేణా ఏదో ఒక పని చేసుకుంటూ వాళ్ళు మరి కాలం గడిపేస్తున్నారు. ఇప్పుడు వారికి ఆరాధన, మందిరం మూసేసి ఉంటే ఆరాధనలే ఉంటాయి అమ్మా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు పండుగ చేయాలంటే యాజకులు సమృద్ధిగా కావాలి. 2 కారణాల చేత పండగ జరగవలసిన సమయానికి జరగలేదట, ఆగిపోయిందట. ఒకటి ఏంటంటే యాజకులు సమయానికి సరిపడినంత మంది వారిని వారు ప్రతిష్ఠించుకోలేదు. రెండవది, యెరూషలేముకు చాలామంది రాలేదట. ప్రకటన అయితే విన్నారు కానీ చాలామంది దేవాలయానికి రాలేదు. ఈ 2 కారణాల చేత మొదటి నెలలో జరగవలసినటువంటి పండుగ ఆగిపోయింది. దేవుని ఆజ్ఞ ఏంటి? ప్రతి ఏడాది మొదటి నెలలో 14వ దినమందు ఏం ఆచరించాలి? పస్కా పండుగ ఆచరించాలని దేవుని ఆజ్ఞ. అయితే ఇప్పుడు టైం దాటేసింది, దేవుడు చెప్పిన సమయం దాటేసింది. సమయం దాటేసిన తర్వాత ఇప్పుడు పండుగ చేయొచ్చా అమ్మా? ఎవరు రాలేదు, పండుగకి ఎవరు రాలేదు. తర్వాత యాజకులు కూడా సరిపడినంత మంది లేరు. అందుచేత చేద్దామనుకుని రాజుగారికి ఆశ ఉన్నా, రాజుగారికి మనసు ఉన్నా, పండగకు తగినటువంటి యాజకులు లేకపోవడం వల్ల, పండగకు రావాల్సిన వారు రాకపోవడం వల్ల ఏం చేయలేకపోయారు? ఆ నెలలో పండగ చేయలేకపోయారు. అలాగని హిజ్కియా ఇక ఆ పండగ విషయం విడిచిపెట్టేశారా? ఈ అధ్యాయం విడిచిపెట్టేశారా? విడిచిపెట్టలేదు. మళ్ళా పెద్దలందరినీ సమకూర్చట, ఏదేమైనా మనం పండుగ చేయాలి అని చెప్పి ఈ నెలలో జరగలేదు కనుక ఈ పండుగను ఇంతకాలం జరగండి, ఇప్పుడు ఈ నెలలో జరగకపోతే ఇంకెందుకు వచ్చే సంవత్సరం చేద్దాంలే అని అనుకున్నారా హిజ్కియా? అనుకోలేదు. ఏం చేశారు? మళ్ళా అందరూ నిర్ణయం తీసుకున్నట్ట 2వ నెలలో ఈ పండుగ చేయడానికి ఆలోచించారట. అసలు దేవుని నియమం ఏంటి? మొదటి నెలలో పండుగ చేయాలి. కానీ మొదటి నెలలో పండుగ చేయాలి కానీ ప్రజలు సమకూడకపోవడంతోనూ, యాజకులు సరిపడినంత మంది లేకపోవడంతోనూ పండుగ ఆగిపోయిందని చెప్పేసి ఈ పండుగ విషయం విడిచిపెట్టేయకుండా మళ్ళా ఎప్పుడు చేయడానికి నిర్ణయించుకున్నా చెప్పండి? 2వ నెలలో చేయాలన్నట. 3వ వచనంలో చూస్తే రాజును అతని అధిపతులను యెరూషలేములో ఉన్న సమాజపు వారందరూ దాన్ని 2వ నెలలో ఆచరింపవలనని యోచన చేశారు. ఈ సంగతి రాజునకును సమాజపు వారందరికీ అనుకూలమాయను. కాబట్టి ఇప్పుడు మరలా వారిలో వారు ఆలోచించుకుని ఈ పండుగ 2వ నెలలోనైనా చేద్దాం అని నిర్ణయించుకున్నారు. సాధారణంగా మొదటి నెలలోనే కదా దేవుడు చేయమన్నాడు. ఈ పండుగ జరిగినప్పుడు ఇంకెందుకు ఊరుకుందాం, వచ్చే సంవత్సరం మొదటి నెలలో చేద్దాం అని ఆ సంవత్సరానికి పండుగ మానేశారా అమ్మా? మానలేదు. ఎలాగోలాగా జరిగించాలని పట్టుదలగా ఏం చేశారు చెప్పండి? 2వ నెలలో ఏర్పాటు చేశారు. కాబట్టి మనము కూడా దేవుని కార్యాలకు కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి, దేవుని నియమాలకు కొన్ని అడ్డులు ఎదురవుతూ ఉంటాయి. అటువంటప్పుడు నిరాశతో వచ్చే ఏడాది చూద్దాంలే అని వదిలేసుకోవడం మంచి పని. వీలైనంత వరకు అప్పుడు కాకపోయినా మరో నెలలోనైనా ఏం చేయాలి చెప్పండి? దేవుని కార్యాలు. ఇప్పుడు మనం సభలు ఆగిపోయినాయి. ఎప్పుడు జరిగించాలి? ఏప్రిల్ నెలలో జరిగించాలి, ఆగిపోయినాయి. మరి ఇంక 2 నెలలే ఉంది ఈ ఏడాదిలో. ఏం చేద్దాం చెప్పండి? జరిగిందామా మానేద్దామా? మరి హిజ్కియా రాజు, ఆయన యొక్క ప్రజలు, ఆయన పెద్దలు అందరూ ఆలోచించారు, నిర్ణయం తీసుకున్నారు సభ చేయాలి, అదే పండుగ చేయాలి. అలాగ నిర్ణయం తీసుకోవడం వల్ల చాలా గొప్ప మేలు జరిగింది. ఎలా జరిగింది అని అంటే చూడండి, మరి ఇప్పుడు మరలా కబురు చేశాడట. ఏమని కబురు చేశాడో బాగా మీరు ఆలోచన చేస్తే 6వ వచనములో మరి అంత్యకాండ చేత, అంటే
ఇక్కడ నుండి అక్కడికి, అక్కడ నుండి అక్కడికి వార్తలు పట్టుకెళ్ళే వారి చేత ఈ వార్తలు పంపించేశాడు. 4వ లైన్లోకి వెళదాం. ఇశ్రాయేలు వారులారా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరుగుడి. మీరు తిరిగిన యెడల మీలో అష్షూరు రాజుల చేతుల నుండి తప్పించుకుని శేషించిన వారి వైపు ఆయన తిరుగును. కాబట్టి మీరు దేవుని వైపు తిరిగితే దేవుడు మీ వైపు తిరుగుతాడు. అష్షూరు రాజు చేతిలో నుండి మిమ్మల్ని తప్పించడం కొరకు దేవుడు మీ వైపు తిరుగుతాడు. మనం దేవుని వైపు తిరిగితే దేవుడు ఏం చేస్తాడటమ్మా? మన వైపు తిరుగుతాడు. మనం లోకం వైపు తిరిగితేనో దేవుడు మన వైపు తిరుగుతాడా? తిరగడు. కాబట్టి మరి మనం ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశిస్తున్నాం. ఆయన మందిరంలో మరి ఆయన తప్పనిసరిగా మనం కనికరిస్తాడు. మీరు ఇలాగున ఆచరించినట్లయితే చూడండి, నిజంగా అక్కడ ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క భార్యలు, పిల్లలు ఎక్కడున్నారు అని చెప్పుకున్నాం? చెరలో, అష్షూరు దేశంలో ఉన్నారు. వాళ్ళ శ్రమల్లో ఉన్నారు. మీరు తిరగండి, అక్కడున్న శత్రువులకి ఏం కలుగుతుంది? మీ పిల్లల మీద, మీ భార్యల మీద కనికరం కలుగుతుంది. కలిగి వారు ఏం చేస్తారంటే తిరిగి వాళ్ళ మీ దగ్గరికి పంపిస్తారు. అంటే మీరు దేవుని వైపు తిరిగి దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తే మీ శత్రువుల మనసులు దేవుడు కరిగిస్తారు. కరిగించి ఏది మీరు పోగొట్టుకున్నారో, ఎవరిని మీరు పోగొట్టుకున్నారో తిరిగి మళ్ళా వారిని మీరు పొందుకొనడానికి అవకాశం ఉంటుంది అని హిజ్కియా రాజు ప్రకటన చేస్తారు. అయితే ఈ ప్రకటన వెళ్ళిన తర్వాత కొంతమంది హేళన చేశారు, ఎగతాళి చేశారని మనము 10వ వచనంలో చూస్తాం. ఎఫ్రాయిము, మనష్షేలు దేశంలో ఉన్న ప్రతి పట్టణములను పోయి కానీ అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని అపహాసించింది. ఎన్నాళ్ళ నుంచి లేనిది ఇప్పుడు వచ్చేసింది ఏంటి? ఇప్పుడు ఆచరించకపోతే, ఆ పండుగ చేసుకోకపోతే ఇప్పుడు నష్టమా? ఆ పండుగ చేసుకుంటేనే దేవుడు మన తట్టు తిరుగుతాడా? దేవుని మందిరానికి వస్తేనే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడా? అలాగైతేనే వాళ్ళు కనికరిస్తారా? వాళ్ళు కనికరించాలనే మాట నిజమేనా? జరగని పని అది. అష్షూరు రాజు అంత కరిగిపోతాడా? అష్షూరు ప్రజలు అంత కరిగిపోతారా? ఇలా రకరకాల హేళనలు వారు చేస్తారు. కాబట్టి ఈ ఎగతాళి కొంతమంది చేస్తారు, కానీ కొంతమంది ఉన్నారట, వాళ్ళు ఇంతకు ముందు నుంచి ఎంతో కృంగిపోతున్నారట. అయ్యో ఎందుకు మాకు ఈ శ్రమ వచ్చింది, అయ్యో ఎందుకు మాకు ఈ బాధ వచ్చింది, అయ్యో మాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది, మళ్ళా మందిరానికి వెళ్తే బాగున్ను, మళ్ళా మందిరం తెరవబడితే బాగున్ను, మందిరానికి వెళ్ళి ఆరాధన చేసుకుంటే బాగున్ను, ఆ పండుగ చేసుకుంటే బాగున్ను ఎదురు చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి కొంతమందికి హేళనగా ఉంది, కొంతమందికి ఆసక్తిగా ఉంది. వింటున్నారా మీరు ఈ మాట? కొంతమందికి ఎలా ఉంది? హేళనగా ఉంది. హిజ్కియా తలపెట్టిన కార్యం కొంతమందికి హేళనగా ఉంది, కొంతమందికో ఆసక్తిగా ఉంది. హేళనగా ఉన్నవారు హేళనగానే ఉన్నారు. ఆసక్తి కలిగిన వారు ఏం చేశారట? కొందరు కృంగిన మనసుతో యెరూషలేమునకు వచ్చింది. కృంగిన మనసుతో, ఎంతో వేదనతో వారు ఎక్కడికి వచ్చారట? యెరూషలేమునకు, అంటే దేవాలయానికి వచ్చారు. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చున్నట్లు యోధాలోని వారికి మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడింది. చూసారా? రాజుగారు అంటే హేళన చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, వాళ్ళకి మన మాట లెక్కలేదు, వాళ్ళంత ఆసక్తి ఏం చూపించరు, మనకెందుకులే అని హిజ్కియా అనుకుంటే దేవుడు కార్యం చేయకపోనేమో. సరే, ఎవరెలా హేళన చేసుకున్నా, ఎవరెలాగునా లక్ష్య పెట్టకపోయినా దేవుని కార్యాన్ని జరిగించాలి ఎలాగైనా సరే అని పట్టుదలగా హిజ్కియా నిలబడినందుకు ఎవరి హస్తము తోడయిందట? చెప్పండి. దేవుని హస్తము. కనుక మనకు ఆసక్తి అంటూ ఉండాలి. కానీ ఏ కార్యము చేయడానికైనా, ఒక మందిరం కట్టడానికైనా, ఒక సభ చేయడానికైనా, ఒక దేవుని కార్యం చక్కబెట్టడానికైనా, ఇంకా చెప్పాలంటే మనం దేవునికి అనుకూలంగా ఉండి మన ఇంటిలో కార్యాలు చేపట్టిన ఎవరి హస్తం తోడుగా ఉంటుంది?
దేవుని హస్తమే తోడైతే జరగని కార్యం ఏముందండి? నెరవేరదంటూ ఏముంది? అందుచేత దేవుని హస్తం తోడయిందట. అప్పుడు ఇంకా కొన్ని అక్కడక్కడ ఉండకూడని ఉన్నాయి. వాటన్నిటినీ తీసుకుని వెళ్ళి మళ్ళా కిద్రోను వాగులో వేసేసారు. వేసేసి పండుగ చేయడం ప్రారంభించారు. 2వ నెలలో మొదలు చేస్తారు పండుగ. అలా చేసినప్పుడు ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఏంటంటే కొందరట పండగ చేస్తున్నారట కానీ క్రమం లేదట. కొంతమంది పండగకు వచ్చారు కానీ వారు ఏం లేదు, క్రమము లేకుండా ఆచరిస్తున్నారు. దానికి ఒక క్రమం ఉంది. పస్కా పండుగ అంటే దానికి ఒక క్రమం ఉంది. ఆ క్రమాన్ని అనుసరించకుండా క్రమము లేని పద్ధతిలో పండుగ చేస్తున్నారు. అది ఏంటట? కీడుకు కారణం అవుతుందట. సాధారణంగా దేవుని కార్యమైనా సరే ఆ దేవుని కార్యాన్ని ఒక క్రమమైన పద్ధతిలో చేయకపోతే అదేమో చెప్పండి, అది కీడుకు కారణం అవుతుంది. ఇది గ్రహించిన హిజ్కియా ప్రార్థన చేశాడు, ప్రభువా ఇక్కడికి వచ్చిన వారిలో కొంతమంది క్రమము లేని స్థితిలో పండుగ ఆచరిస్తున్నారు. ఆ దోషం వారి మీదకు వెళ్ళనివ్వద్దని ప్రార్థన చేశారు. చూసారా ఆ ప్రార్థన? చూడండి 19వ వచనములో, పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణ చొప్పున తన్ను పవిత్రపరచుకున్నట్టే తనకయే తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింపు మనసు నిలుపుకొనిన ప్రతి వారి నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగా అని ప్రార్థింపగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను. కాబట్టి ఇప్పుడు ఈ జనులు ఒక క్రమము లేదు, ఒక పద్ధతి లేదు, ఒక శుద్ధి లేదు, ఒక మంచి స్థితి లేదు. పండుగ మాత్రం చేసేస్తున్నారు. ఉంచుకోవాల్సిన శుద్ధి లేదు, సిద్ధపడవలసిన విధానము లేదు. కానీ ఏం చేసేస్తున్నారు? పండుగ మాత్రం ఆచరించేస్తున్నారు. అది వారికి దోషముగా మారుతుందనే సంగతి గ్రహించిన హిజ్కియా దేవుని ప్రార్థించారట. మరి ప్రార్థించి యెహోవా ప్రాయశ్చిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక, దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని ప్రార్థన. ఎంత ప్రార్థన అన్నది? ఎంత ప్రార్థన? దేవదాసయ్య గారు మనకు సూక్ష్మ ప్రార్థన నేర్పించారు. దేవా నాకు కనబడము, నాతో దేవా అందరికీ కనబడము. అంత కూడా లేదనుకుంటానికి. ఎంత ఉంది? దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక. ఈ ఒక్క మాట గాక అంటేనట మన కోరిక వ్యక్తపరచుకోవడం అట. అయ్యగారు చెప్పిన మాట. గాక అంటే అర్థం ఏంటి చెప్పండి? మన కోరిక. ఇప్పుడు హిజ్కియా కోరిక ఏంటి? దేవా అందరికీ పండుగ చేసుకోవాలని మనసు ఉండి వచ్చేసాడు, తగిన సిద్ధపాటు లేకుండా వచ్చేసాడు. కాబట్టి దానివల్ల కీడు ఉంది, అందుచేత నువ్వు ప్రాయశ్చిత్తం చేయాలి అని కోరుకుంటూ ప్రార్థన చేశాడు. దేవుడు ఆలకించారా లేదా అమ్మా? హిజ్కియా ప్రార్థన అక్కడ కూడా హిజ్కియా చాలా చోట్ల ప్రార్థన చేశారు, చాలా సందర్భాల్లో ప్రార్థన చేశారు. ఇప్పుడు అయ్యగా చెప్పారు, ఆయనకు మరణం వస్తుందన్నప్పుడు ఏం చేశారు? ఆయన ప్రార్థన. చాలా వరకు మనకు ఆ ప్రార్థన తెలుసు. మరి కానీ మొన్న ఆదివారం నేను చెప్పాను, ఇప్పుడు ఈరోజు కూడా అయ్యగారు అదే మాట చెప్పారు మీకు. అష్షూరు రాజు తిరుగుబాటు చేసినప్పుడు అప్పుడు కూడా ఆయన ఏం చేశారు? ప్రార్థన చేశారు. విశ్వాసముతో దేవుని మీద నమ్మకంతో ప్రార్థన చేస్తారు. యెషయా ప్రాప్తి కబురు చేసి ఆయన చేత ప్రార్థన చేయించారు. కనుక హిజ్కియా దేవుని సహాయం కొరకు ఎల్లప్పుడూ ఏం చేసేవారైనా చెప్పాలి, ప్రార్థన చేసేవారు. మరి అయ్యారు అన్నట్టుగా ఆయనకి ఏం లోటండి? హిజ్కియాకు సైన్యం లోట, హిజ్కియాకు మరి ఆయుధాలు లోట, హిజ్కియాకు రథాలు గుర్రాలు లోట, ఏమి లోటు? అయినా వాటి మీద ఆధారపడకుండా ఏం చేసేవారు? ఆయన దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసేవారు. కాబట్టి ఏ లోటు లేని వాడి ప్రార్థన చేసేటప్పుడు మాకు ఏ లోటు లేదండి అన్నవాడు చేయొద్దు సార్. మనందరికీ ఏదో ఒక లోటు ఉందా లేదా?
మరి మనకు అవసరం ఉందా లేదా ప్రార్థన చెప్పండి. కనుక దేవుని బిడ్డలారా, హిజ్కియా లేవీయులతో ప్రేమగా మాట్లాడేవాడని, ప్రీతిగా మాట్లాడేవాడని 22వ వచనంలో మనము చూస్తున్నాం. లేవీయులు అంటే ఎవరండి? దేవుని సేవ చేస్తున్నటువంటి వారు, దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నటువంటి వారు. అలాంటి వారితో ఆయన ఎలా మాట్లాడేవాడట? ప్రీతిగా మాట్లాడాడు. ఎందుకంటే మొదటి నెలలో పండుగ ఎందుకు ఆగిపోయింది? యాజకులు సరిపడినంత మంది లేకపోవడం వల్ల. కాబట్టి అంటే పండుగ చేయాలంటే ఎవరు ఉండాలి? అక్కడ యాజకులు ఉండాలి. యాజకులు ఉండాలి. రెండవది, యాజకులే కాదు, ప్రజలు కూడా ఉండాలి. దేవుని కార్యములు జరగాలంటే ఎవరు ఉండాలి చెప్పండి? ఒకటి యాజకులు ఉండాలి, రెండు ప్రజలు ఉండాలి. ప్రజలు రాకపోవడం వల్ల, యాజకులు సరిపడలేకపోవడం వల్ల ఏమాగిపోయింది? పండుగ. కాబట్టి దేవుని కార్యం జరగాలంటే ఒక పాదిరి గారు ఉండి సంఘం లేకపోయినా ప్రయోజనం ఉండాలి చెప్పండి. సంఘము ఉండాలి, చెప్పాలి. ఎవరు ఉండాలి? పాదిరి గారు కూడా ఉండాలి. కాబట్టి దేవుని కార్యాలకు ప్రాముఖ్యముగా ప్రతిష్ఠితులైనటువంటి లేవీయులు అవసరం కనుక ఈ లేవీయులతో ఆయన ముచ్చటిస్తూ, ఆ లేవీయులతో ఎంతో ప్రీతిగా మాట్లాడుతూ వారిని గౌరవిస్తూ ఘనపరుస్తూ ఉండేవాడు. కాబట్టి హిజ్కియా రాజు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవరికి ఇచ్చే గౌరవం వారికి ఇచ్చేవాడు. యాజకులకి ఇచ్చే గౌరవము యాజకులు, లేవీయులకి ఇచ్చే గౌరవము లేవీయులు, ప్రవక్తలకి ఇచ్చే గౌరవము, ప్రజలకి ఇచ్చే గౌరవము. గనుక మహారాజు అయినా కానీ ఆయన ఎవరికి ఇవ్వవలసిన గౌరవాన్ని వారికి ఇస్తూనే ఉన్నారు. ఈ పండగ ఒక నెల ఆలస్యం అయితే అయింది కానండి, 2వ నెలలో పండగ జరుగుతున్నప్పుడు 7 దినాలు వరుసగా పండగ అయ్యేసరికి ప్రజలందరూ అన్నారట, ఇంకో 7 రోజులు చేయండి పండుగ అన్నారట. ఒక 7 రోజులు పండుగ చేసుకున్నది మళ్ళా అమ్మ వింటున్నారన్నమాట. ఇంకో 7 రోజులు పండుగ చేయండి అన్నారంటే వారికి ఏం పుట్టింది? ఆసక్తి ఇంకా పుట్టింది. ఇంకో 3 రోజులు ఉపవాస గుట్టలు పెట్టండి అంటారు మీరు, మాట్లాడటం లేదు. ఇంకొక 3 రోజులు ఉపవాస గుట్టలు పెట్టండి అంటారా? అంటారా? ఎక్కడి నుంచి వస్తుందా మాట? పెదవుల్లోంచి వస్తుందా, మనసులోంచి వస్తుందా? పండగ కాదు ఇది, ఉపవాస గుట్టాలు. కానీ యోధా వారికి ఇవి ఏంటట? మనోహరమైన పండుగ. సరే, 7 దినాలు ఈ పండుగ చేసిన ప్రజలకు ఆనందం అనిపించింది. పైగా రాజుగారు చాలా చక్కని మరి సహాయం చేశాడట. పండగకి బోర్డు ఖర్చు ఉంటుందండి. బలి పశువులు కావాలి, బలిద్రవ్యాలు ఎన్నో అవసరము. వాటన్నిటినీ ముందు హిజ్కియా రాజు ఇచ్చాడట. ఆ తర్వాత అధిపతులందరూ ఇచ్చారట. చెప్పాలంటే 7 రోజులు కాదు, 14 రోజులు పండుగ చేసుకున్న తరగనన్ని వచ్చినాయి అట అక్కడికి. అందుకే ప్రజలు ఏం కోరుకున్నారు? ఇంకో 7 రోజులు పండుగ చేయండి అని కోరుకున్నారు, చేశారు. అయితే ఆ పండుగ చేసినప్పుడట చూడండి 25వ వచనంలో చూస్తే, అప్పుడు యాజకులను లేవీయులను యోధా వారిలో నుండి ఇశ్రాయేలు వారిలో నుండి వచ్చిన సమాజపు వారందరూ ఇశ్రాయేలు దేశంలో నుండి వచ్చి యోధాలో కాపురమున్న అన్యులను ఎవరెవరు సంతోషించారు చెప్పండి? యోధా వారు సంతోషించారట, ఇశ్రాయేలు వారు సంతోషించారట, యాజకులు సంతోషించారట, లేవీయులు సంతోషించారట. ఇంకా చెప్పాలంటే ఆ దేశానికి వచ్చి కాపురం ఉంటున్న అన్యులు కూడా సంతోషించారు. గనుక వీరు జరిగించినటువంటి ఈ దైవికమైన కార్యక్రమము, హిజ్కియా జరిగించినటువంటి మహా పండుగ ఎవరికి కూడా సంతోషాన్ని ఇచ్చింది? అన్యజనులకు కూడా సంతోషాన్ని ఇచ్చింది. నిజమే, దేవుని కార్యమును దేవుని బిడ్డలే సంతోషించరండి. నిజంగా మనసు పెడితే ఎవరు కూడా సంతోషిస్తారు? అన్యులు కూడా సంతోషిస్తారు. అన్యులకు కూడా ఆనందం కలిగించే కార్యాలు దేవుని కార్యాలంటే. కాబట్టి రాజుగారి యొక్క విధానం చూసిన,
అక్కడున్న దేవుని బిడ్డల విధానం చూసిన అన్యులకు అసూయ రాలేదట. ఏమొచ్చింది చెప్పండి? ఆనందం వచ్చింది, సంతోషం వచ్చింది. కాబట్టి దేవుని బిడ్డలారా, యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందము కలిగెను. ఇశ్రాయేలు రాజును దావీదు కుమారుడునైన సొలొమోను కాలమునకు తరువాత ఇలాగూ జరిగి ఉండదు. అప్పుడు సొలొమోను కాలంలో జరిగిందట ఇలాగన, ఇంత గొప్ప పండగ. ఈ మధ్యలో చాలామంది వచ్చారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే యోధా రాజ్యములో ఇప్పటి వరకు ఇలాంటి పండగ జరగలేదు. సొలొమోను కాలంలో యోధా రాజ్యం లేదు కదా, అందరూ ఇశ్రాయేలు రాజ్యం. అంటే యోధా రాజ్యము స్థాపించబడింది మొదలుకొని ఈ రోజు వరకు ఎంతమంది రాజులు వచ్చినా ఏ రాజు కాలములో కూడా ఇలాంటి పండగ జరగలేదట. అంటే యోధా రాజ్యములో పస్కా పండుగ చేయడంలో గొప్పవాడు ఎవరన్నమాట చెప్పండి? హిజ్కియా రాజు. గనుక దేవుని బిడ్డలారా, మరి అంటే ఎప్పుడో పూర్వీకుల కాలంలో ఉన్న కళ ఎవరు తెచ్చారు మళ్ళీ ఇప్పుడు ఆ రాజ్యంలోనికి? హిజ్కియా రాజు తెచ్చారు. ఇందాక ఆగమన్ రాయ్ గారు మాట అంటున్నారు ఏంటంటే, బైబిల్ మిషన్లో అంటే ఏదైనా కాలాలు గడిచే కొలది ఆత్మీయత తగ్గిపోతుంది ఈ రోజుల్లో, అవునా కదా అమ్మా? ఇంతకు ముందున్న ఆత్మీయత ఇప్పుడు ఉంటుందా? ఇంతకు ముందున్న భక్తి ఇప్పుడు ఉంటుందా? ఉంటుందా? నిజంగా చెప్పాలంటే ఉంటుందా? ఉండడం లేదు. ఆగమన్ రాయ్ గారు ఇందాక అంటున్నారు, పూర్వం భక్తులను చూశాను నేను బైబిల్ మిషన్లో, ఇప్పటి వారిని చూస్తున్నాను. అమ్మ, మీకంటే ఎక్కువ బాధ నాకే ఎక్కువ కలుగుతుందన్నారు. ఎందుకంటే మనం ఇప్పుడు వాళ్ళనే తెలుసు మనకి. ఆ పెద్దవారికి ఎవరు కూడా తెలుసు? పూర్వ భక్తులు తెలుసు. ఆ పూర్వపు భక్తులలో ఉన్న భక్తి ఇప్పుడున్న వారిలో కనబడుతుంది. కానీ సంతోషం ఏంటంటే దావీదు సొలొమోనుల కాలంలో ఉన్న భక్తి ఇప్పుడు ఎవరిలో కనబడుతుంది? హిజ్కియాలో కనబడుతుంది. ఆనందమా కాదా? అంటే ఆ పూర్వపు వైభవము, ఆ పూర్వపు భోగము మరలా ఈ కాలంలో హిజ్కియా కాలంలో ప్రజలు చూశారు. సొలొమోను ఎరగరాళ్ళు, దావీదుని ఎరగరాళ్ళు. కానీ సొలొమోను దావీదుల యొక్క స్థితి ఎలా ఉందనేది మరొక్కసారి రుచి చూపించిన వ్యక్తి ఎవరు? హిజ్కియా. కనుక నేను చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడేముంది ఇప్పుడున్నట్టు సాగిపోతే కాదు. ఉండే చెప్పాను నేను, ఆయన నాన్నగారిని చూడలేదు, ఎవరిని చూశారు? వాళ్ళ తాతయ్య గారు అయిన దావీదును చూశారు, దావీదును అనుసరించారని చెప్పారు. అలాగే మనము కూడా ఇప్పుడు వారిని కాదు, ఇప్పటి పరిస్థితులు కాదు, ఇప్పుడు క్రమాలు కాదు మనం చూడటం. నేను స్వస్థాలు ప్రారంభించిన దినాల్లో కొంతమందిని అడిగాను. నేను కాకాని స్వస్థాల ఆరంభంలో ఎలా జరిగేది అని అడిగాను. ఎందుకంటే అలా జరిగిందామని. కాకాని స్వస్థాల దేవదాసయ్య గారి కాలంలో ఎలా జరిగేది అని అడిగాను. కానీ విచారం ఏంటంటే, మనం శాల స్థాపించే సమయానికి కాకాని స్వస్థాలు ఎలా జరిగేదో ఆరంభంలో తెలిసిన లేరు. కనుక మరి ఎవరు పూర్తిగా చెప్పలేకపోయారు. ఒకవేళ చెప్పగలిగితే నేను ఆశపడింది ఏంటంటే ఆ క్రమములో మన శాల జరిగించాలి. ఎందుకని? అది ఎవరి ఏర్పాటు? దైవజనుని ఏర్పాటు. అది దైవజనుని కాలంలో క్రమం. అది ఆ క్రమాన్ని అనుసరిస్తే అంతకంటే గొప్ప భాగ్యం ఏమైనా ఉంటుందా? అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏమైనా ఉంటుందా? చెప్పండి. కనుక చివరిగా మరి అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశముననున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. కాబట్టి లేవీయులు లేచి వచ్చిన జనులందరినీ ఏం చేశారట? వారు దీవించారట. దేవుడు ఎప్పుడో చెప్పారు ఈ మాట. అహరోను కుటుంబీకులు నిలవబడి ఇలాగూ ఆశీర్వదించాలి, అప్పుడు నేను నా పేరట ఆశీర్వాదాలు వారికి ఇచ్చినప్పుడు నేను వారిని ఆశీర్వదిస్తానని దేవుడు మాట ఇచ్చాడు. కనుక ఇప్పుడు లేవీయులు నిలిచి ఏం చేశారు చెప్పండి? వచ్చిన వారందరినీ ఆశీర్వదించారు. అమ్మా, ఇక్కడికి వస్తే ఏమొస్తుంది మనకి? వెండి బంగారాలు వస్తాయా? ఓ బస్తా బియ్యం వస్తుందా? లేకపోతే ఓ నెలకు సరిపడిగా కూరగాయలు వస్తాయా? ఏమొస్తుంది ఇక్కడికి వస్తే? ఎందుకని చెప్పండి? ఆశీర్వాదకర, అన్నిటికీ ఆధారమై ఉన్న ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదంలోనే ఉన్నాయి అన్నీ.
కాబట్టి ఈ పండుగకు వచ్చినటువంటి వారందరినీ చెప్పాలంటే యోధా రాజ్యం వారు అక్కడ వాళ్ళే కాబట్టి వచ్చేస్తారు. ఇశ్రాయేల్ రాజ్యం నుంచి రావాలంటే చాలా దూరం నుండి రావాలి, అయినా వచ్చారు కాబట్టి ఏం మోసుకెళ్తున్నారు ఇప్పుడు వాళ్ళు? చెప్పండి. ఆశీర్వాదాలు మోసుకెళ్తున్నారు. ఈ ప్రార్థన ఎక్కడికి చేరిందట? ఆకాశమందున్న పరిశుద్ధ స్థలానికి. గనుక అంటే అర్థం ఏంటి? దేవుని సింహాసనం యొద్దకు ప్రార్థన చేరింది. గనుక ముగింపులో నేను చెప్పే మాట ఏంటంటే, మన ప్రార్థన ఎక్కడికి చేరాలి చెప్పండి? పరమందున దేవుని సింహాసనం యొద్దకు చేరాలి. అలాంటి ప్రార్థన అనుభవాన్ని మాకు నేర్పించు తండ్రి అని ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం మన వెనుకల్లో ఫలింపచేయును గాక. ఆమేన్.